నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు తోట త్రిమూర్తి గారి మీద ఒక శిరోమండనం కేసు ఉంది. అది ఆయన మీద కొన్ని కోర్టు తీర్పు ఇచ్చిందండి. ఇది ఎలా చూద్దామంటారు? 28 సంవత్సరాల తర్వాత కింది కోర్టులో తీర్పు వచ్చిందంటే ఇంతకన్నా మన న్యాయ వ్యవస్థకి 2 చేతులు దండం పెట్టి సాష్టాంగం పెట్టుకుని మనం కోర్టుకి వెళ్తాం మనత్వం బెటర్. అంటే కొంతమంది ఏమంటే బెటర్ లేట్ దాన్ని ఎవరు అంటారు. చాలా తప్పండి ఇది. 28 సంవత్సరాల క్రితం జరిగింది. అతను ఈ లోపల 4 సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు, మీ ఎమ్మెల్సీ అయిపోయాడు. ఇంకేం కావాలి అతనికి? ఇప్పుడు జైల్లో కూర్చుంటే ఏమవుద్ది? పైగా అతను అప్పీల్ చేసుకుంటాడు, టైం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఇంకా ఉంది. జీవితకాలం అయిపోతుంది. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? అంటే ఎలాగంటే తీర్పులను విమర్శిస్తుంటే విమర్శించకపోతే ఏం చేస్తారండి? జరుగుతున్నది ఏంటి అంటే సోషల్ మీడియా అంటారంటే ఇటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఏంటని అడుగుతున్నారండి. వాళ్ళు ఎవరు? అలాంటి దొంగోళ్ళు కావాలి, వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చిన వాడిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంతకన్నా దారుణం అయింది. ఒక దళిత యువకుడిని, సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చిన వాడిని నిరాబరిగా పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు సీఎం. వాడికి ఎమ్మెల్సీ ఇచ్చాడు. పోలీసు వాళ్ళు కూడా అతనికి రాచ మర్యాదలు చేశారు. అతని తలుపును బలహీనంగా వాదించారు, బెయిల్ వచ్చేలా చేశారు. అంతకన్నా దారుణం కాదు తోట తిమ్ముతుంది. అర్థమైందండి? ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనంతబాబుతో పోల్చుకుంటే ఇతను పెద్ద విచిత్రమేం కాదు. ఈ పాటికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు దుకాణం సర్దేసుకున్నారు. వాళ్ళకి ఏం న్యాయం జరిగినట్టు ఇక్కడ తృప్తి పడతామంతే, ఏదో శిక్ష పడిందని. ఇప్పుడు మళ్ళీ అప్పీల్ చేసుకుంటాడు. మళ్ళీ అది ఎన్నాళ్ళు పడుతుందో. ఇక్కడ తోట త్రిమూర్తులు గారు కానీ ఇంకొకటి ఎవడైనా కానీ ఇన్స్టెంట్గా శిక్ష పడకపోతే అన్యాయం జరిగినట్టే. ఇన్నాళ్ళు ఎందుకు పట్టాలండి? ₹1 ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టిన సిస్టమ్ ఇలాంటి హంతకుల్ని, అట్రాసిటీ కేసులు ఇరుక్కున్న వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, శిరోమండలం చేసిన వాళ్ళు ఎందుకు వదిలేసింది? తప్పు కదా ఇది. సిస్టమ్ మీద మీకు గౌరవం ఎలా ఉంటుంది? నమ్మకం ఉంటుందా? ఈ దేశం ఏమైపోతున్నా భయం లేదా? భయం రాదా? సోషల్ మీడియా అయితే ఆయన మీద అంటే సీట్ ఇవ్వకూడదు అలా అంటున్నారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తాడు. సీట్లు ఇవ్వటం ఇవ్వకపోవడం తప్పు కాదండి. సిస్టమ్ తప్పు, ఈ పోలీసులు తప్పు. ఎవడ బతుకు బతకడానికి నిజాయితీగా ఉండాలంటే ఇది చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే నిజాయితీగా కూడా ఉండలేరు. ఇప్పుడు మీరు నిజాయితీగా ఉంటారో మీ పక్కన మీకన్నా పనికిమాలినోడు ఎవడో కూడా వచ్చి వాడు ఇంట్లో పెద్ద ఫార్చునర్ కారు కొనుక్కుంటాడు. వాడికి అంత అర్హత లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే మీరు ఉన్నాం ఎందుకు పని రాకుండా వాడు చోటు కారు కొనుక్కున్నాడు అంటుంది. మీరు ఇంటికి ఈఎంఐ కట్టలేరు, మీ వెహికల్స్కి ఈఎంఐలు కట్టుకోలేరు. వాడు మొత్తం దర్జాగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? పైగా మీకు సేవాట్లు చెప్పి తప్పులు తగులుతూ ఉంటాయి, మీకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి నిజాయితీగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? మీరు కూడా తల ఉంచుకుని వాళ్ళు చెప్పింది చేస్తారు. హాయిగా ఉంటారు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అంటారు. మంచి వాళ్ళని కూడా ఇలా చెడగొట్టేస్తారు. ఇప్పుడు టోటల్ అందరూ ఒకే లైన్లోకి వచ్చారు. ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు IAS IPS నోరు వెప్పకుండా ఉండి మౌనంగా చూసినట్టు కూడా నేరస్తుడే. ఆంధ్రప్రదేశ్లో వన్ సైడ్గా ఉన్నారో అధికారులందరూ కూడా అధికార పక్షానికి తొత్తులుగా మారారు. అటువంటిప్పుడు ఇందులో మంచివాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు మౌనంగా ఉంటే తప్పున్నారా? ఇప్పుడు ఒక గంపలో ఉన్న మామిడి పళ్ళు 3-4 కుళ్ళిపోయినవి ఉంటే మిగతా దాన్ని కూడా కుళ్ళు అంటేసుకుంటుంది. అవి తీసి పక్కన పెట్టాలి మేడం. తీసి పక్కన పెట్టాలి. వాళ్ళు సెపరేట్గా వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంతో ఫోన్లోకి వచ్చి మేము అలాంటి కాదండి అని మాట్లాడుతున్నారు. నమ్మకం ఏంటి? అది ఆఫీసర్లు అందరూ మీరు తప్పు చేసామని అంటున్నారు. ఎంతవరకు నమ్మాలన్నది చూడాలి. ఇప్పుడు ఏమైనా చెట్టు ముందా విత్తు ముందులా తయారైందండి. ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ప్రజలు కూడా మార్పు రావాలి. అప్పటికప్పుడు ఆ రోజు గడపడం కోసమో లేకపోతే వాళ్ళు ఇచ్చే రూపాయల కోసమో ఆశించకూడదు. నీ బిడ్డ గురించి ఆలోచిస్తావు కదా. నువ్వు ఏ స్కూల్లో చేర్చాలి, ఏ హాస్పిటల్, రోగం వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, భూములు కొంటే ఎలా కొనాలి, దాని మీద ఏమన్నా ఉన్నాయా లేదా అని చూసుకుంటావు కదా. మరి నీ మీద ఎక్కి దిగేసి ఓటుకి ప్రభుత్వం మారేటప్పుడు ఓటు కోసం నువ్వు అంత నిర్లక్ష్యంగా ఎందుకుంటావు? ఇప్పుడు తెలిసింది అందరికీ నిజంగానే. ఎందుకంటే వాళ్ళు భూముల మీద గెలిపాడు. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తే ఎటు పరిస్థితి అనుకుంటున్నారో
ఇంటికి వచ్చి కూర్చుంటారు వాళ్ళు. ఆ ఇంటి యజమాని బయటకు వెళ్ళమంటారు, ఇంట్లో ఉంటామంటారా. ఓరు బాబు ఇది ఏంటారు బాబు అని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పెడేల మళ్ళీ గోమే లాగి ఇడిమే కేసు పెడతారు. అప్పుడు ఏం చేస్తాడు? అది బాధితుల మీదే. బాధితులే నిందితులు ఇప్పుడు ఆల్రెడీ చేశారు. అవును. నెక్స్ట్ స్టేజ్ అంటే ఇంట్లో వచ్చి కూర్చుంటారు అంతే. కొత్తగా పెళ్ళయిందా, కుర్ర యువ దంపతుల లేకపోతే వృద్ధుల ఏం ఆలోచించరు. మృగాలు కదా వాళ్ళు. ఏం చెప్తారు? ఏం చేయగలరు? మీ భూమి లాగేసుకుంటాడు, అవును. మీ భూమిలో రాళ్ళు పాతుతాడు, వచ్చి జెండాలు పాతుతాడు, మీరు ఏం చేయగలుగుతారు? మిగిలిన అదంటాడు, పత్రాలు సృష్టిస్తాడు, సిస్టమ్ అంతటికి అనుకూలంగా పనిచేస్తుంది. మీరు ఏం చేయగలరు? వ్యవస్థతో పోరాడగలరా? కష్టం. మన వ్యవస్థ, అధికారులు, సిస్టము, అధికారులు, రాజకీయ వ్యవస్థ, రాజకీయ కార్యకర్తలు, నాయకులు అందరూ ఓటైపోయి ఒక బలహీనుని వేధించేటప్పుడు ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎన్నాళ్ళు, ఇప్పుడు మొత్తం అందరికీ అదే పని చేస్తారండి. అప్పుడు ఏం చేయగలరు మీరు? మీ బిడ్డల భవిష్యత్తు ఏంటి పరిస్థితి? వాలంటీర్ ఉద్యోగం చాలా, కనీసం 5,000, చంద్రబాబు గారు 10,000 ఇస్తానంటున్నాడు ఇప్పుడు. అందరూ బాగా చదువుకున్న వాళ్ళకి అలా అర్హతను బట్టి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. అది మేలా? లేకపోతే ఇలా వాలంటీర్ ఉద్యోగం చేస్తే ఒక 5 ఏళ్ళు గడిచిపోయింది వాళ్ళకి, ఇంకొక 5 ఏళ్ళు గడిచిపోయింది అనుకుంటే వాళ్ళు ఎందుకు పనికి వస్తారు? ఎమ్మెల్యేలలో తోట రమ్మడానికి వాళ్ళు తిరిగినట్టు ఇలా వీళ్ళంకలు తిరగాలని జీవితాంతం అలా తయారు చేస్తారు. ఫ్యాక్షనిస్టులు, పాలిగల మనస్తత్వం అది. ఎందుకు పనికి రాకుండా చేసి వాడిని ఒక సైన్యం కింద వాడుకుంటారు. వాళ్ళు ఇంటికో బియ్యం బస్తా వాడేస్తారు, వాళ్ళ చేత తప్పులు చేస్తారు, కేసులు ఉంటాయి, చచ్చినట్టు ఇటు కూడా తిరగలండి. బయట పోవడం ఉండదు, బయటకు వెళ్తే చంపేస్తారు అవతల. అది కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. ఇప్పుడు రాష్ట్రం అంతా అమలు చేస్తున్నారు గంజాయి వ్యాపారం. గంజాయి అనేటువంటిది ఇదివరకు ఎలా ఉండేదండి? ఉక్కుపాతం ఉండేది. ఎర్రచందనం కేసు, ఎర్రచందనం ఇప్పుడు ఎవరన్నా దొరుకుతున్నాడా? లైసెన్స్ ఇచ్చేసి ఉంటారా? అప్పుడు ఏకంగా ఎన్కౌంటర్లు జరిగిపోయినాయి, బీభత్సంగా సీజ్ చేశారు మొత్తం. వీళ్ళు ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఆ కొండలన్నీ గుండె అయిపోతాయి. ఎర్రచందనం మొత్తం మళ్ళీ పెంచుకోవాలి మనం. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం మొత్తం మాయమైపోతుంది. ఓకే, ఆల్రెడీ ఇప్పటికే 300 కొట్టు దొప్పేసి ఉంటారు. వీళ్ళందరి మీద ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక బృందాలు పనిచేసి తలకిందులు ఏడాది తీసి ఒకకుండానే చివరెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ అప్పుడు విచారణ చేస్తే కక్కుతారు. మొత్తం లాగేసుకోవాలి వాళ్ళ దగ్గర. ఒంటి మీద బట్టలోనూ ఇంకో 2 జత బట్టలు ఉండాలండి. వారానికి 3 సార్లు స్నానం చేసి కట్టుకుంటాం, ముండిచ్చి బట్టలు మిగతా లాగేసుకోవాలి వాళ్ళ దగ్గర. అప్పుడు మన సంపద, మన రాష్ట్ర సంపద మనకు ఉంటుంది. ఈ అప్పులు తీరాలంటే అదే పని చేయాలి. జగన్మోహన్ రెడ్డి మొదలెట్టుకుని పెదిరెడ్డి, చెవిరెడ్డి, ఆరెడ్డి, ఈ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా, మొత్తం లాగేసుకోవాలి వాళ్ళ దగ్గర. మొత్తం లాగేసుకుని ప్రజలకి ఖజానాకి జమేసేయాలి. అప్పుడు కానీ అప్పులు తీర వీళ్ళు చేసినవి 10 లక్షల కోట్లు అప్పులు చేసాడు. 2 లక్షలు ఇచ్చానండి సంక్షేమం. ఒక రోడ్డే లేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు. మిగతా డబ్బు అంతా ఏమైపోయింది? ఇది కాకుండా మద్యం మీద, ఇసుక మీద బుణం సంపాదించావు, దుబ్బేసావు. సంపాదించడం కాదు, దొంగలించావు, ప్రజాధనం లూటీ చేసావు. ఆ డబ్బంతా ఏమైంది? చాలా బాగుందంటాడు సిగ్గు లేకుండా ఒకటి సినిమా యాక్టర్. ఎక్స్ట్రాడినరీగా ఉందండి. బుద్ధి ఉందాడికి, మనిషి జన్మ ఎత్తాడా? నీకు నొప్పే ఉంది, రా వచ్చి తిరుగు ఆంధ్రలో, అక్కడ కాపురం చేయి, కాపురం చేయి. ఇప్పుడు ఆయన అయితే హైదరాబాద్లో ఉంటాడు. ఆయన హైదరాబాద్లో అక్కడ ఉన్నాడు, నొప్పి లేదు కాబట్టి మాట్లాడతాడు. అవును, ఆంధ్రాలో ఉండి మాట్లాడితే తెలుస్తుంది. ఇదండి రాజకీయ పార్టీ అభిమానం ఉండొచ్చు, వాడు మంచోడు అయినా సరే పొరపాటు చేస్తున్నాడు, ప్రజలు తప్పు ఇది మీరు చేయకూడదని చెప్పాలి. ఇప్పుడు నేను చంద్రబాబు గారు, టీడీపీ మాకు అందరూ ఒకటే. వాళ్ళు తప్పు చేశారనుకోండి, వాళ్ళు కూడా కరెక్ట్గా లేరు, కరెక్ట్గా చెప్తాం. మొహమ్మద్ ఏముంది? నువ్వు ఉన్నదన్నట్టు చెప్పడానికి నీకు నొప్పి ఏంటి? వాళ్ళు దొంగోళ్ళు గారు దొంగోళ్ళు అంటాం, వీళ్ళు దొంగతనాలు చేస్తే వీళ్ళ దొంగోళ్ళు అంటాం. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.